నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిప్పపోరం భోకు నివాసితులు భారీ నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై బీఆర్ఎస్ సెంటర్ మీదుగా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడారు. ఆత్మకూరులో వందల ఏళ్లుగా తిప్పపోరం భోకులు నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చిందని, అయితే ఇంటి పన్నులు మాత్రం విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో తిప్పపోరం భోకును ఆనాధీన భూమిగా మార్చినప్పటికీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుప్పోలు డేవిడ్ రాజు, శివయ్య, ఆత్మకూరు నాగయ్య, గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని సగభాగంలో నివసిస్తున్నటువంటి దాదాపు 10 వార్డులలో నివసిస్తున్నటువంటి పేదలు, బలహీన వర్గాలు, మైనార్టీస్కి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈరోజు వచ్చి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి అర్జీలు సమర్పించారు. కారణం ఏంటంటే తిప్పపోరం భోగులో నివసిస్తున్నటువంటి ప్రజలకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఎందుకంటే ఈరోజు వందల సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నటువంటి ప్రజలకి ఎలాంటి హక్కులు లేవు. అయితే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పన్నులు వసూలు చేయడంలో మటుకు ప్రభుత్వ నిబంధనల్ని తూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అమలు చేస్తున్నారు. అయితే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అక్కడ సాధారణమైనటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ లాగానే అక్కడ కూడా వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలనేటువంటి విజ్ఞత లేకపోవటాన్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా 15% చొప్పున ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెంచుతున్నారు. జనరల్ వార్డులలో పెంచుతున్నారు, తిప్పపోరం భోగులో నివసించే ప్రజలకు కూడా పెంచుతున్నారు. అక్కడ ఆస్తి విలువని లెక్కించి ఇంటి పన్ను వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు, దీన్నంతా కూడా నోటిఫై చేస్తున్నాము, ప్రభుత్వ భూమిగా దీన్ని మారుస్తాము, మార్చిన తర్వాత పట్టాలు ఇస్తామన్నారు. 2024లోనే ఆ రోజున్నటువంటి మాధవీలత మేడం ఆర్డీఓ గారు దీన్ని అనాధీనంగా మార్చారు. ఆ మార్చినటువంటి నోటిఫై చేసినటువంటి ఈ భూమిని దాదాపు 2-3 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకు కూడా కార్యరూపానికి తేల్చకపోవటం, పట్టాలు మంజూరు చేయకపోవటాన్ని సిపిఎం పార్టీగా మేము తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే వాళ్ళందరూ కూడా పట్టాలు మంజూరు చేసి వాళ్ళందరికీ సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ అవకాశం కలిగినటువంటి పట్టాలను మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో కానీ అధికారులు జాప్యం కానీ వహిస్తే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణని రూపొందించుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి కూడా ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మీరు ఏదైతే ఇష్యూ మీద ఈ పోరాటం చేస్తున్నారో మీ యొక్క బాధను మేము అర్థం చేసుకొని గత కొన్ని నెలల క్రితమే మీకు పట్టాలు ఇప్పించాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్